ఈరోజు మన సత్సంగంలో భగవంతుడు అంటే దేవుడు అనుకున్నాం. ఇప్పుడు భగవంతుడు అంటే నిర్వచనం ఏమిటో తెలుసుకుందాం. భగవంతుడు మొదటి నిర్వచనం ఏమిటంటే భగములు 6. భగము కలిగినవాడు భగవంతుడు. మొదటి నిర్వచనం భగం అంటే 6. ఆ 6 ఏంటో చెప్తున్నారు, తెలుసుకుందాం. 1 ఐశ్వర్యము, 2 వీర్యము, 3 యశస్సు, 4 సంపద, 5 జ్ఞానము, 6 వైరాగ్యము. ఐశ్వర్యం అంటే సంపద అనుకున్నాం. ఇక్కడ ఐశ్వర్యం అంటే సంపద, వీర్యం అంటే శక్తి, యశస్ అంటే కీర్తి, ఇక్కడ మళ్ళీ సంపద అన్నారు. జ్ఞానము, వైరాగ్యము, రాగము లేకుండా ఉండటమే వైరాగ్యం. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్శ్రియ వైరాగ్య స్యాధ మోక్షస్య షణ్ణాం భగ ఇతి రణా అన్నారు. ఈ 6 గుణాలు కలిగిన వాడు భగవంతుడు అని మనకి చెప్పారు. మళ్ళీ ఒకటి చెప్పి అయిపోలేదు, 2వ నిర్వచనం కూడా చెప్తున్నారు. 2వ అర్థం ఇవి కూడా 6. భూతముల పుట్టుకను, నాశమును, రాబోయే సంపత్తును, రాబోయే ఆపత్తును, అజ్ఞానమును, జ్ఞానమును అన్నిటినీ తెలిసినవాడు. భూతాల యొక్క పుట్టుక, నాశము, రాబోయే సంపత్తు, ఆపద, అజ్ఞానము, జ్ఞానము, ఈ 6 తెలిసినవాడు భగవంతుడు అని. ఉత్పత్తిం ప్రళయం చైవ భూతానామాగతిం గతిం వేత్తి విద్యామవిద్యాంచ సవాచ్యో భగవానితి అన్నారు. ఈ 6 ఎవరైతే తెలుసుకుని ఉంటారో ఆయన భగవంతుడు అని అనబడతాడు అని చెప్పారు. ఇప్పుడు దేవుడు అనే దానికి నిర్వచనం చూద్దాం. మళ్ళీ భగవంతుడు అంటే దేవుడు అన్నాం కదా, ఆ దేవుడికి కూడా నిర్వచనం తెలుసుకుందాం. అసలు తెలుసుకోవలసినవే ఇలాంటి అర్థాలు తెలుసుకోవాలి. ప్రతిదానికి నిర్వచనాలు, అర్థాలు, అంతరార్థాలు ఉంటాయి. అవి తెలుసుకుంటేనే మనకి అసలైన అర్థం తెలుస్తుంది. దేవుడు అనే శబ్దం 10 అర్థాల సమూహంగా నిర్వచింపబడింది. భగవంతుడు అంటే 6 అయితే దేవుడు అంటే 10 చెప్పారు. 1 శుద్ధమైనటువంటి జగత్తుని క్రీడింపజేసేవాడు, ఆడించేవాడు. తన స్వరూపంలో తానే ఆనందంతో ఆడేవాడు. పరసహాయం లేకుండా సహజ స్వభావంతో ఆటలాగా సమస్త జగత్తును చూసేవాడు. లేక ఈ సమస్త క్రీడలకు ఆధారమైన వాడు. యో దివ్యతి క్రీడతి సదేవ. 2 ధార్మికులు జయించాలి అనే కోరిక కలవాడు. ధార్మికులు అంటే ధర్మంగా నడిచేవాళ్ళు జయించాలి అనే కోరిక కలిగినవాడు. అందరినీ జయించేవాడు, అందరినీ ఆయన జయించగలడు. అంటే అతన్ని ఎవ్వరూ కూడా జయించలేరు. విజగీషతే సదేవ అన్నారు. 3వది అన్ని ప్రయత్నాలకు సాధనోపసాధనాల్ని ఇచ్చేవాడు. ఒక పని చేయాలంటే ప్రతిదానికి ఒక సాధనం అనేది ఉండాలి. సాధన, ఉపసాధన అని వాటికి అవసరం అవుతాయి కనుక వాటన్నిటినీ ఇచ్చేవాడు. న్యాయము అన్యాయ రూప వ్యవహారాల్ని
తెలిసేవాడు. వ్యవహారయతి సదేవ అన్నారు. నాలుగవది స్వయం ప్రకాశ స్వరూపుడు. అన్నిటికీ చరాచర జగత్ అంతటికీ ప్రకాశకుడు. అన్నిటికీ కూడా ఆయనే ప్రకాశకుడు. యశ్చరాచరం జగద్యోతయతి సదేవ అన్నారు. 5 ఎల్లర ప్రశంసకి కూడా యోగ్యుడైనటువంటి వాడు, నిందించడానికి తగనివాడు. స్తూయతే సదేవ అన్నారు. తాను స్వయమానంద స్వరూపుడు. ఆయనే స్వయంగా ఆనంద స్వరూపుడు, ఇతరులకి ఆనందాన్ని కలుగజేసేవాడు, దుఃఖం ఏమాత్రం లేనటువంటి వాడు. యో మోదయతి సదేవ అన్నారు. చెప్పిన దానికి అక్కడ సంస్కృత పదం కూడా మనకి ఇచ్చారు. 7వది మదోన్మత్తులను తాడించేవాడు, సదా హర్షితుడు, శోకరహితుడు, ఇతరులను హర్షింపచేసేవాడు, దుఃఖం నుండి దూరం చేసేవాడు. యో మాద్యతి సదేవ అన్నారు. మదోన్మత్తులను తాడించేవాడంటే అహంకారంతో ఉన్నటువంటి వాళ్ళని మరి వాళ్ళకి శిక్షలు వేసే ఆయన. ఎప్పుడు ఆయన్ని అందరూ కూడా హర్షిస్తూ ఉంటారు. ఆయనకి శోకం అనేది లేదు. ఇతరులని హర్షింపజేస్తూ ఉంటాడు, దుఃఖం నుండి దూరం చేస్తూ ఉంటాడు. యో మాద్యతి సదేవ. అందరి శయనార్థము రాత్రిని ప్రళయాన్ని చేసేవాడు. ప్రళయ సమయమున అవ్యక్తమందు సమస్త జీవులను నిద్రింపజేసేవాడు. ప్రళయం అంటే ఈ జగత్తంతా మునిగిపోతే లయం అయిపోతే ప్రళయం అనుకుంటాం కదా. ప్రతిరోజు ప్రళయాన్ని సృష్టించేవాడు. అంటే రాత్రి అంతా మరి ఏ పని లేకుండా రాత్రి అంతా నిద్రపోతారు కదా. ఎవరి శరీరం వాళ్ళకే తెలియదు, ఎవరి ఆస్తులు పాస్తులు ఏమీ తెలియవు. అవ్యక్తంగా సమస్త జీవుల్ని కూడా లోపల ఉండి నిద్రింపజేస్తాడు. ఆ నిద్ర లేకపోతే జీవుడు బ్రతకలేడు. అందుకని స్థితి అంటే పగలు, అంటే లేచిన కాడి నుంచి వ్యవహారాలు చేసుకోవటం స్థితి. లయం అంటే రాత్రికి నిద్రపోవటం లయం. ప్రతిరోజు లయం అన్నమాట అది. స్వాపయతి సదేవ అన్నారు. 9వది కామించటానికి యోగ్యుడు, సత్యకాముడు, సత్యాన్ని కోరుకునేవాడు, శిష్టుల కామానికి లక్ష్యమైనటువంటి వాడు. కామయతే కామ్యతే వాసదేవ అన్నారు. 10వది జ్ఞానస్వరూపుడు, అన్నిటి యందు కూడా వ్యాప్తి పొందినటువంటి వాడే తెలియటానికి యోగ్యుడైన వాడు. అన్నిటి యందు నిండి ఉన్నాడు, అందరూ తెలుసుకోవడానికి యోగ్యుడైనటువంటి వాడు. ఈ 10 దేవుడికి నిర్వచనాలుగా యో గచ్చతి గమ్యతే వాసదేవ అన్నారు. దేవ అనే శబ్దం దివు క్రీడా విజగీష వ్యవహార ద్యుతిస్తుతి మోద మద స్వప్న కాంతి గతిషు అనే ధాతువు నుండి సిద్ధమవుతోంది. దాని నుంచి వచ్చినవే పైన పేర్కొన్న 10 అర్థాలు. దేవుడికి ఎంత అర్థం, భగవంతుడికి ఎంత అర్థం చెప్పారో మరి మనం తెలుసుకుందాం. తర్వాత ముగింపు. మకర సంక్రాంతి, ఉత్తరాయణ పుణ్యకాలం. ఈ సమయంలో దేవతలు పగలుగా మనలోని దైవీ శక్తులను గుర్తించి వాటిని చైతన్యపరచుకుంటూ దైవానుభూతి. ఈ సమయంలో దేవతలు పగలుగా మనలోని దైవీ శక్తులను గుర్తించి వాటిని చైతన్యపరచుకుంటూ దైవానుభూతి కలిగి మనం దైవమే అనే అద్వైత సిద్ధి పొందుదాం. సాధనలో పూర్ణత్వానికి చేరుకుని
దక్షిణాయనం అనే దేవతల విశ్రాంతి కాలానికి పునాది వేసుకుందాం అని చెప్పారు. భగవంతుడు అంటే అర్థం, దేవుడు అంటే అర్థం. మరి ఆ భగవంతుడికి 6 గుణాలు భగమన్నారు. ఆ 6 మళ్ళీ 2 6లు చెప్పారు. ఇవన్నీ కూడా మనం చక్కగా తెలుసుకున్నాం. స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు.